గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 719. ముందుగా మన మనీ పర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ మీరు ఏవైతే చేయాలనుకుంటున్నారో అన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన డైలీ మనీ షోని స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఈరోజు మార్కెట్లో ఉన్న అప్డేట్స్ అన్నింటినీ కూడా క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 31 పాయింట్స్ పెరిగి 72,271 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 10 పాయింట్స్ పెరిగి 21,741 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.47% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.66% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. నెక్స్ట్ 2023 ఇయర్ ఎండ్ అయిపోయింది కదా. ఈ 2023 ఇయర్లోని గ్లోబల్లీ వేరియస్ ఇష్యూస్తోని ఇనిషియల్గా స్టాక్ మార్కెట్లోని మనం కొంత ప్రెషర్ చూసాం. అండ్ కొన్నాళ్ళ తర్వాత స్టాక్ మార్కెట్ అలా ఫ్లాట్ గానే మూవ్ అవుతూ ఉండేది. బట్ కానీ ఈ రెండ్కి వచ్చేసరికి మార్కెట్ లోని మంచి పాజిటివ్ మూమెంటం కూడా బిల్డ్ అయింది. ఇప్పుడు ఈ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, 2024లోకి వచ్చేసాం. సో ఈ ఇయర్ లో స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది అండ్ అలాగే ఎటువంటి స్టాక్స్ బాగా పెర్ఫార్మ్ చేయొచ్చు అన్న దాని గురించి మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు ఒక డీటెయిల్ రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే 2023లోని జియో పొలిటికల్ టెన్షన్స్ లైక్ రష్యా ఉక్రెయిన్ వార్ వలన గ్లోబల్లీ పడిన ఇంపాక్ట్ కావచ్చు, అండ్ అలాగే ఇజ్రాయెల్ పాలస్తీనా వార్ కావచ్చు, అండ్ వేరియస్ ఎకానమీస్ లైక్ యుఎస్ ఎకానమీ కావచ్చు, యూరోపియన్ ఎకానమీ కావచ్చు, ఎకానమీస్ అన్ని స్ట్రగుల్ అవ్వడం, అండ్ అలాగే సెంట్రల్ బ్యాంక్స్ అక్కడ పెరుగుతున్నటువంటి ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి కంటిన్యూస్ గా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడంతో మార్కెట్ లోని లిక్విడిటీ స్క్వీజ్ అయిపోవడం, ఇటువంటి ఇష్యూస్ తోని ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ వరకు కూడా గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో కూడా ప్రెషర్ చూసాం. కాకపోతే సెకండ్ హాఫ్ తర్వాత నుంచి కొంచెం సిచ్యువేషన్ ఈజ్ అవడం, అండ్ అలాగే యుఎస్ ఫెడ్ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా అంటే 2024లోని రేట్ కట్స్ అవి ఉంటాయి అన్నట్టుగా అనౌన్స్మెంట్స్ చేసేసరికి మార్కెట్ లో పాజిటివ్ మూమెంటం కంటిన్యూ అయింది కదా. అండ్ గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో ప్రెషర్ కనపడినా కూడా మన ఇండియన్ మార్కెట్ పరంగా చూసినట్లయితే 2023లోని మన మార్కెట్ లోని సెకండ్ హాఫ్ లో ఎఫ్ఐఎస్ డిఏఎస్ ఇన్ఫ్లోస్ అన్ని స్ట్రాంగ్ గానే రావడం, అండ్ అలాగే రీటైల్ పార్టిసిపేషన్ అది పెరగడంతో గ్లోబల్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే మన ఇండియన్ మార్కెట్ అయితే బెటర్ గానే పెర్ఫార్మ్ చేసిందని, అండ్ 2024లో కూడా మన మార్కెట్ బెటర్ గానే పెర్ఫార్మ్ చేసేటువంటి అవకాశం ఉన్నదని కూడా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దానికి వీళ్ళు చెప్తున్న రీజన్ ఏంటంటే ఇప్పుడు యుఎస్ ఫెడ్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించారనుకోండి, వేరే సెంట్రల్ బ్యాంక్స్ కూడా వాళ్ళ ఫుడ్ స్టెప్స్ ని ఫాలో అవ్వచ్చు. ఈవెన్ మన ఆర్బీఐ కూడా అటువంటి స్టెప్స్ తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. సో ఇలా ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గేటువంటి సినారియోలోని మార్కెట్ లో లిక్విడిటీ పెరుగుతుంది కాబట్టి మార్కెట్ కి మంచి బూస్టప్ ఉంటుంది. అండ్ అలాగే మన మార్కెట్ లోని రీటైల్ పార్టిసిపేషన్ కూడా స్ట్రాంగ్ గానే ఉన్నది. వీటితో పాటు గవర్నమెంట్ పాలసీస్ కూడా కంటిన్యూ అయినట్లయితే మన ఈక్విటీ మార్కెట్స్ 2024లో కూడా బెటర్ పెర్ఫార్మెన్స్ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ మెయిన్లీ సెక్టర్స్ లో మనం చూసినట్లయితే వీళ్ళు బిఎఫ్ఎస్ అంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్, అండ్ అలాగే ఇండస్ట్రియల్స్, రియల్ ఎస్టేట్, ఆటో అండ్ కన్స్యూమర్ డిస్క్రిషనరీ ఈ సెక్టర్స్ మీద అయితే పాజిటివ్ గా ఉన్నట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు పర్టికులర్ స్టాక్స్ లో మనం చూసినట్లయితే లార్జ్ క్యాప్స్ లోని వీళ్ళు కోల్ ఇండియా, ఐటీసీ, ఎస్బీఐ, ఎల్ఎన్టీ, హెచ్సిఎల్ టెక్నాలజీస్, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్ అండ్ M&M మీద పాజిటివ్ గా ఉన్నట్లుగా, అదే మిడ్ క్యాప్ విషయంకి వచ్చేసరికి అశోక్ లైలాండ్, గోద్రేజ్ ప్రాపర్టీస్, ఏంజల్ వన్, మెట్రో బ్రాండ్స్, గ్లోబల్ హెల్త్, పిఎన్బి హౌసింగ్, కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్ అండ్ లెమన్ ట్రీ ఈ స్టాక్స్ మీద అయితే వీళ్ళు బుల్లిష్ గా ఉన్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఈవెన్ మోతీలాల్ ఓస్వాల్ అనే కాదు, వేరియస్ బ్రోకరేజెస్ కూడా వాళ్ళ వ్యూస్ ని షేర్ చేస్తుంటారు కదా. ఇలాగ న్యూ ఇయర్ వచ్చినప్పుడు అది లైక్ ఈ స్టాక్స్ మీద మేము పాజిటివ్ గా ఉన్నాం అనేది. సో వాళ్ళ వ్యూస్ ఏవైతే షేర్ చేస్తారో వాటిని మనం చూసి దాని తర్వాత ఫర్దర్ గా ఆ స్టాక్స్ రిలేటెడ్ గా మనకి ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్లయితే కంప్లీట్ గా వర్క్ చేసి మనకి కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళ బిజినెస్ అర్థమయ్యి అండ్ అలాగే వాళ్ళ వాల్యుయేషన్స్ అవి చెక్ చేసుకున్న తర్వాతే మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అనేది తీసుకోవడం బెటర్. అండ్ ఇవి పాజిటివ్ సైడ్ మనం మాట్లాడుకోవాలంటే కమింగ్ టు మన మార్కెట్ కు ఉన్నటువంటి థ్రెట్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ప్రెసెంట్ నడుస్తున్న టాక్సీ ఇష్యూ ఏదైతే ఉన్నదో ఆ ఇష్యూ కనుక కొంచెం డ్రాగ్ అయింది అనుకోండి, క్రూడ్ ఆయిల్ ప్రైస్లు అవి ఇంటర్నేషనల్లీ బాగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగినట్లయితే మనం క్రూడ్ ఇంపోర్ట్ చేసుకునేటువంటి కంట్రీ కాబట్టి మన మీద ఆ ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ అలాగే క్రూడ్ ని రా మెటీరియల్ గా యూస్ చేసేటువంటి కంపెనీస్ పైన కూడా దాని వల్ల చాలా ఇంపాక్ట్ పడుతుంది. దీంతో పాటుగా జియో పొలిటికల్ టెన్షన్స్ ఏమైనా క్రియేట్ అయ్యాయి అనుకోండి, ఒకవేళ గ్లోబల్లీ వాటి వల్ల కొంత ఇంపాక్ట్ చూస్తాం. అండ్ అలాగే మనం ఆల్రెడీ ప్రీవియస్ గా కూడా మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కదా, జనరల్ ఎలక్షన్స్ ఉన్నాయి 2024లో మన కంట్రీలోని. సో ఈ జనరల్ ఎలక్షన్ లో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఒకవేళ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినట్లయితే ఫెయిర్ ఇనఫ్, అలా కాకుండా మార్కెట్స్ కి ఏమైనా సర్ప్రైజ్ షాకింగ్స్ అవి ఏమైనా తగిలినట్లయితే మాత్రం ఆ టైంలో కూడా మార్కెట్ లో మనం కొంత ప్రెషర్ చూసే అవకాశం ఉంటుంది. సో 2024లో ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాక్ చేసుకుంటూ మనం ఎస్ఐపి మోడ్ లోని మన ఇన్వెస్ట్మెంట్ ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఒకవేళ మార్కెట్ పెరుగుతున్నా మార్కెట్ పడుతున్నా కూడా లాంగ్ టర్మ్ వ్యూతో వెళ్తున్నాం అనుకోండి, మనం పెద్దగా టెన్షన్ పడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేటువంటి న్యూస్ ఏదైతే ఉందో స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా కొంత న్యూస్ సంబంధం ఉన్నా కూడా స్టాక్ మార్కెట్ కన్నా కూడా పర్సనల్లీ ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఇది.
జరిగింది. ఈ డిసెంబర్ 29th రోజున హైదరాబాద్ లో మల్టిపుల్ లొకేషన్స్ లోని తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కొన్ని స్పూరియస్ డ్రగ్స్ అంటే బ్రాండెడ్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయి, లైక్ సన్ ఫార్మా కావచ్చు, డాక్టర్ రెడ్డిస్ వాళ్ళు కావచ్చు, ఇటువంటి రిపీటెడ్ కంపెనీస్ తయారు చేసేటువంటి మెడిసిన్స్ ఉంటాయి కదా, అలాగే సేమ్ ఉండేలాగా కొన్ని ఫేక్ మెడిసిన్స్ ని తయారు చేస్తూ అమ్ముతున్నారని గుర్తించి హైదరాబాద్ మల్టిపుల్ లొకేషన్స్ లోని రైడ్స్ ని అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఈ రైడ్స్ లో దగ్గరగా 26 lakhs వర్త్ ఫేక్ యాంటీబయాటిక్స్, హైపర్ టెన్షన్ అండ్ కొలెస్ట్రాల్ మెడిసిన్స్ అయితే వీళ్ళు సీజ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ ఫేక్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో వీటిని వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుని ఈ మెడిసిన్స్ ని ఇక్కడ అమ్మేస్తున్నారని గుర్తించడంతోనే ఈ రైడ్స్ ని అయితే కండక్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. వీళ్ళు ఇంకా ఎక్కడెక్కడ మన తెలుగు స్టేట్స్ లోని మెడిసిన్స్ అమ్మేస్తున్నారో తెలియదు. మనకేదో హెల్త్ ప్రాబ్లం ఉన్నదని చెప్పి ఒక మెడిసిన్ కొనడానికి వెళ్ళినప్పుడు ఇటువంటి ఫేక్ మెడిసిన్స్ ని కనుక కొనుక్కున్నాం అనుకోండి, మనకు వచ్చినటువంటి హెల్త్ ప్రాబ్లం తగ్గకపోగా వేరే అదర్ రియాక్షన్స్ కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి మెడిసిన్స్ కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం అన్నది ఇంపార్టెంట్. దీనిలో మీరు చూసారంటే సర్ప్రైజింగ్లీ సన్ ఫార్మాకి చెందినటువంటి కొలెస్ట్రాల్ ట్రీట్మెంట్ లో యూస్ చేసేటువంటి టాబ్లెట్స్ ని వీళ్ళు ఫేక్ చేసి తయారు చేసేస్తున్నారు. అండ్ హైపర్ టెన్షన్ కి యూస్ చేసేటువంటి టాబ్లెట్స్ ని కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. అండ్ అలాగే టొరెంట్ ఫార్మా, అరిస్టో ఫార్మాసిటికల్స్ కి చెందినటువంటి మెడిసిన్స్ ని కూడా వీళ్ళు ఇలాగా ఫేక్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అమ్మడం జరుగుతున్నది. సో అందుకని మీకు ఒకవేళ ఏదైనా హెల్త్ ఇష్యూ ఉండి డ్రగ్స్ కనుక కొనుక్కుంటున్నట్లయితే ఒకసారి చెక్ చేసుకోండి. కొన్ని సందర్భాల్లో అది ఒరిజినల్ ఫేకా అన్నది గుర్తించడం కూడా కష్టమే. కాబట్టి కొంచెం అదే బ్రాండెడ్ స్టోర్స్ లో మనం కనుక మెడిసిన్ కొనుక్కున్నాం అనుకోండి, వాళ్ళు ఇటువంటివి చేసేటువంటి అవకాశాలు కొంచెం తక్కువ ఉంటాయి. కాబట్టి చూసుకుని కొనుక్కోండి, ఎందుకైనా మంచిది. ఒకవేళ చూసుకోకుండా ఇలా ఫేక్ మెడిసిన్ కనుక కొనేసుకున్నాం అనుకోండి, నిజంగా మనకు వచ్చినటువంటి హెల్త్ ఇష్యూ తగ్గకపోగా వేరే అదర్ రియాక్షన్స్ కూడా వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. సో ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. కాబట్టి మర్చిపోకుండా ఈ ఇన్ఫర్మేషన్ ని ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ స్వెలెక్ట్ ఎనర్జీ, వీళ్ళు ఈపీసీ మోడ్ లో సోలార్ ఎనర్జీ సర్వీసెస్ ఆఫర్ చేస్తుంటారు. ఈ స్వెలెక్ట్ ఎనర్జీ అనేటువంటి కంపెనీ తమిళనాడు తిరుచిరాపల్లిలోని 12 మెగావాట్ సోలార్ ఎనర్జీ ప్లాంట్ ని కమిషన్ చేయడం జరిగింది. సో ఈ ప్లాంట్ నుంచి ఏదైతే పవర్ జనరేట్ అవుతుందో ఆ పవర్ ని వేరియస్ కంపెనీస్ ఉంటాయి కదా, ఆ కంపెనీస్ యొక్క క్యాపిటివ్ యూసేజ్ అంటే ఆ కంపెనీస్ యొక్క ఓన్ యూసేజ్ కోసం వీళ్ళు సప్లై చేయబోతున్నారు. సో ఇది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. కాబట్టి ఈ రోజు సెషన్ లో స్వెలెక్ట్ ఎనర్జీ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ టెలికాం సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి బిఎస్ఎన్ఎల్ వాళ్ళ 4G 5G నెట్వర్క్ అప్గ్రేడేషన్ లో భాగంగా రీసెంట్ గా టీసీఎస్ అండ్ తేజస్ నెట్వర్క్ వాళ్ళ కన్సోర్టియం కి అయితే ఆర్డర్ ని రిలీజ్ చేశారు కదా. ఇప్పుడు హెచ్ఎఫ్సిఎల్ వాళ్ళకి కూడా బిఎస్ఎన్ఎల్ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 1127 crores. ఈ ఆర్డర్ లో భాగంగా బిఎస్ఎన్ఎల్ వాళ్ళ 300 లార్జ్ నోట్స్ అండ్ అలాగే 2000 యాంప్లిఫైర్స్ ని వీళ్ళు అప్గ్రేడ్ చేయాలి. అండ్ అలాగే హెచ్ఎఫ్సిఎల్ వాళ్ళ ఆప్టికల్ ఫైబర్స్ ద్వారా బిఎస్ఎన్ఎల్ వాళ్ళ నెట్వర్క్ ని 4G 5G కూడా అప్గ్రేడ్ చేయవలసి ఉన్నది. దీంతో పాటుగా 3 years పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా వీళ్ళు బిఎస్ఎన్ఎల్ కి అందించాలి. సో హెచ్ఎఫ్సిఎల్ వాళ్ళకి బిఎస్ఎన్ఎల్ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో హెచ్ఎఫ్సిఎల్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాము. నెక్స్ట్ కేపీ ఎనర్జీ వాళ్ళు రీసెంట్ గానే వాళ్ళ ఈక్విటీ షేర్స్ ఒక బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. దీనిలో భాగంగా వీళ్ళు 2:1 బోనస్ ఇష్యూని రికమెండ్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ కేపీ ఎనర్జీ యొక్క 1 స్టాక్ ఉంటుందో వాళ్ళకి 2 స్టాక్స్ ని వీళ్ళు బోనస్ గా ఇష్యూ చేయబోతున్నారు. ఇంకా ఈ బోనస్ ఇష్యూ రిలేటెడ్ గా వీళ్ళకి షేర్ హోల్డర్స్ అప్రూవల్ అది రావాలి. వన్స్ ఈ అప్రూవల్స్ వచ్చినట్లయితే వీళ్ళు రికార్డ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ హెవీ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ వర్క్స్ చేసేటువంటి పిఎస్యు కంపెనీ అయిన బిహెచ్ఎల్ వాళ్ళు ఎన్ఎల్సి ఇండియా ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి సక్సెస్ఫుల్ బిడ్డర్ గా సెలెక్ట్ అవడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 19,422 crores. వీళ్ళకి వచ్చిన ఈ ఆర్డర్ ఏదైతే ఉందో దీన్ని వీళ్ళు 5 years లో కంప్లీట్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు తాల్బ్రియా మైన్స్ లోని 800 మెగావాట్ 3 బాయిలర్ యూనిట్స్ తో పాటు తిరుచిలోని బాయిలర్స్ అండ్ అలాగే హరిద్వార్ లోని టర్బైన్ జనరేటర్స్ ని సెటప్ చేయవలసి ఉన్నది. వీళ్ళకి ఇంత మంచి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో బిహెచ్ఎల్ స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ దీంతో పాటుగా ఈ రోజు సెషన్ లో బిహెచ్ఎల్ లోని మల్టిపుల్ బ్లాక్ ట్రేడ్స్ జరిగాయి. ఈ బ్లాక్ ట్రేడ్ లోని అప్రాక్సిమేట్లీ 30.9 lakh షేర్స్ హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. సో ఈ బ్లాక్ ట్రేడ్ లో బయర్స్ ఎవరు సెల్లర్స్ ఎవరు అన్నది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి బ్యాడ్ లోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని జేసీ ఫ్లవర్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి సెల్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు కదా. దీనిలో భాగంగా ఇప్పుడు వీళ్ళు జేసీ ఫ్లవర్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీకి కొన్ని బ్యాడ్ లోన్స్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లుగా దాంతోని ఈ జేసీ ఫ్లవర్స్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి 150 crores రిసీవ్ అయినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో ఎస్ బ్యాంక్ వాళ్ళకి 150 crores క్యాష్ వచ్చింది కాబట్టి అది ఎస్ బ్యాంక్ కి యూజ్ అవుతుంది. దీంతోనే ఈ రోజు సెషన్ లో మనం ఎస్ బ్యాంక్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ వర్క్స్ ఆఫర్ చేసేటువంటి పటేల్ ఇంజనీరింగ్ స్టాక్ లో ఈ రోజు పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ పటేల్ ఇంజనీరింగ్ వాళ్ళకి మారిషస్ లో ఉన్నటువంటి సబ్సిడరీ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ వచ్చింది. వీళ్ళకి ఒక ల్యాండ్ లీజ్ అగ్రిమెంట్ రిలేటెడ్ గా ఇంటర్నేషనల్ ఆర్బిట్రల్ లోని కేసు అయితే రన్ అవుతుంది. ఈ కేసులోని వీళ్ళకి ఫేవర్ గా వర్డిక్ట్ రావడం జరిగింది. సో వీళ్ళు ఫేవర్ గా వర్డిక్ట్ వచ్చింది కాబట్టి వీళ్ళకి అప్రాక్సిమేట్లీ 325 crores రానున్నాయి. సో వీళ్ళు కేసు విన్ అయి 325 crores వీళ్ళకి వస్తున్నాయి కాబట్టి అది పటేల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనం పాజిటివ్ మూమెంటం చూసాం.
నెక్స్ట్ డ్రోన్ టెక్నాలజీ కంపెనీ అయినటువంటి పారస్ డిఫెన్స్ అండ్ టెక్నాలజీస్ లిమిటెడ్ వాళ్ళు క్వాంటికో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతోని ఒక సబ్సిడరీ కంపెనీని డిసెంబర్ 30th రోజున ఇన్కార్పొరేట్ చేసినట్టుగా అనౌన్స్ చేశారు. ఈ కొత్తగా ఇన్కార్పొరేట్ చేసినటువంటి కంపెనీ ద్వారా వీళ్ళు డిఫెన్స్, స్పేస్ అండ్ టెలికాం సెక్టర్స్ లోని క్వాంటమ్ కమ్యూనికేషన్ కోసం ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళు కొత్త సబ్సిడరీ కంపెనీని ఇన్కార్పొరేట్ చేయడం ద్వారా వీళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కదా. ఈ అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లో పారస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ SRF వాళ్ళ బోర్డ్ 2021 జూలై 28 రోజున వీళ్ళ ఫ్లూరోకార్బన్ రిఫ్రిజరెంట్ గ్యాస్ కెపాసిటీని బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ద్వారా ఎక్స్పాండ్ చేయడానికి అప్రూవ్ చేయడం జరిగింది. ఈ టోటల్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ కోసం వీళ్ళు 317 crores స్పెండ్ చేసినట్లుగా ఇప్పుడు ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ కంప్లీట్ అయిందని అండ్ ఆల్రెడీ ఎక్స్పాండ్ చేసినటువంటి కెపాసిటీని డిసెంబర్ 30th రోజున వీళ్ళు కమిషన్ చేయడం జరిగింది. సో ఇలా బిల్ చేసినటువంటి కెపాసిటీస్ ని వీళ్ళు ఇప్పుడు కమిషన్ చేశారు కాబట్టి వీళ్ళకి ఏవైతే ఫ్యూచర్ లో ఆర్డర్స్ వస్తాయో వాటి కోసం అని చెప్పి పెరిగినటువంటి కెపాసిటీని వీళ్ళు ఫుల్ ఫ్లెజ్డ్ గా యూజ్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. సో ఇది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. నెక్స్ట్ కోల్డ్ చైన్ అండ్ ఇంటిగ్రేటెడ్ టెంపరేచర్ కంట్రోల్ లాజిస్టిక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి స్నోమ్యాన్ లాజిస్టిక్స్ వాళ్ళు వీళ్ళు అస్సాం గౌహతిలోని కొత్తగా లీజుకి తీసుకున్నటువంటి మల్టీ టెంపరేచర్ కంట్రోల్డ్ వేర్ హౌస్ ని ఆపరేషన్స్ లోకి తీసుకొచ్చినట్టుగా అనౌన్స్ చేశారు. ఈ కొత్త వేర్ హౌస్ యొక్క కెపాసిటీ 5152 పెల్లెట్స్ అని అండ్ ఈ వేర్ హౌస్ లోని 8 ఛాంబర్స్ తోని 4 లోడింగ్ బేస్ ఉన్నాయి అండ్ ఫుల్ ఎక్విప్మెంట్ తో ఉన్నది. ఈ ఛాంబర్ ని ఆపరేషన్ లోకి తీసుకురావడం ద్వారా వీళ్ళ లాజిస్టిక్ ఆపరేషనల్ కెపాసిటీని అయితే వీళ్ళు ఎక్స్పాండ్ చేసుకున్నట్లుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళ లాజిస్టిక్ కెపాసిటీస్ ని వీళ్ళు ఏవైతే ఎక్స్పాండ్ చేస్తున్నారో దాని ద్వారా వీళ్ళ బిజినెస్ కూడా గ్రో చేసుకునేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది స్నోమ్యాన్ లాజిస్టిక్స్ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ షుగర్ కంపెనీ అయినటువంటి దాంపూర్ షుగర్ మిల్స్ వాళ్ళ బోర్డు ఈ జనవరి 3rd రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బైబ్యాక్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. వీళ్ళు ఏ రూట్ లో బైబ్యాక్ చేస్తారు అండ్ ఏ ప్రైస్ కి బైబ్యాక్ చేస్తారు అన్నది మనం చూడాలి. సో ఈ షేర్ బైబ్యాక్ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని దాంపూర్ షుగర్ మిల్ స్టాక్ లోని మనం పాజిటివ్ మూమెంటం చూసాం. ఈ బైబ్యాక్ రిలేటెడ్ గా ఫుల్ ఫ్లెజ్ డీటెయిల్స్ మనకి 3rd జనవరి రోజున తెలుస్తాయి. నెక్స్ట్ ఆదిత్య బిర్లా గ్రూప్ కి చెందినటువంటి కెమికల్ బిజినెస్ చేసే గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు గుజరాత్ బారూచ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని అడ్వాన్స్ మెటీరియల్స్ యొక్క కెపాసిటీని అడిషనల్ గా 1,23,000 టన్స్ యాన్యువల్ కెపాసిటీని వీళ్ళు సక్సెస్ఫుల్లీ కమిషన్ చేయడం జరిగింది. దీంతో వీళ్ళ టోటల్ అడ్వాన్స్ మెటీరియల్స్ కెపాసిటీ 2,46,000 టన్స్ పర్ యానం కి రీచ్ అయిందని ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ ద్వారా కంపెనీ స్పెషాలిటీ కెమికల్ బిజినెస్ లోని చాలా మంచి గ్రోత్ చూడబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. ఫర్ ఎనీ కంపెనీ కెపాసిటీ ఎక్స్పాన్షన్స్ ఏవైతే చేసుకుంటూ వెళ్తున్నాయో ఆ కంపెనీస్ రిలేటెడ్ గా అది మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ లాజిస్టిక్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి టైగర్ లాజిస్టిక్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ టైగర్ లాజిస్టిక్స్ వాళ్ళకి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ దగ్గర నుంచి ఒక టెండర్ వచ్చినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఆర్డర్ ద్వారా ఫ్యూచర్ లో కూడా ఈ పెట్రో సెగ్మెంట్ లో వీళ్ళకు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ని ఎక్స్ప్లోర్ చేస్తామని దీని ద్వారా వీళ్ళ ఫుట్ ప్రింట్స్ అయితే ఎక్స్పాండ్ చేసుకుంటాం అని చెప్పి మేనేజ్మెంట్ చెప్తుంది. వీళ్ళు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ దగ్గర నుంచి ఈ టెండర్ ని విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో టైగర్ లాజిస్టిక్స్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ SJVN లిమిటెడ్ వాళ్ళకి SJVN గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీ ప్రీవియస్ గా ఉత్తరప్రదేశ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ వాళ్ళ దగ్గర నుంచి ఒక టెండర్ అయితే విన్ అవడం జరిగింది. ఈ టెండర్ లో భాగంగా వీళ్ళు ఉత్తరప్రదేశ్ లోని 75 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ని సెటప్ చేయాలి. ఇప్పుడు ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ని వీళ్ళు సెటప్ చేసి ఈ డిసెంబర్ 29th రోజున కమిషన్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ కి వీళ్ళకి టోటల్ గా 408 crores ఖర్చు అయింది. ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వీళ్ళు ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళతోని 25 years కి గాను పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ని సైన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా నెక్స్ట్ 25 years పాటు ఈ ప్రాజెక్ట్ నుంచి ఏదైతే పవర్ ని వీళ్ళు సప్లై చేస్తారో దాని ద్వారా వీళ్ళకి per annum 48 crores వరకు రెవెన్యూ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఈ సోలార్ పవర్ ప్లాంట్ ని వీళ్ళు కమిషన్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో SJVN స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారి దగ్గర నుంచి మన ఎకానమీ రిలేటెడ్ గా చాలా స్ట్రాంగ్ కామెంటరీ వచ్చింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ 23-24 జూలై సెప్టెంబర్ క్వార్టర్ లోని మన ఇండియన్ ఎకానమీ 7.6% గ్రో అయిందని అండ్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ 24 లోని మన జీడిపి కంఫర్టబుల్ గా 6.5% గ్రో అవుతుందని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. దానికి మెయిన్ రీజన్ మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ అది బాగానే జరగడం అండ్ అలాగే ఎకానమీలోని యాక్టివిటీ బాగా స్ట్రాంగ్ గా జరుగుతున్నదని. సో దీంతో ఈ 6.5% గ్రోత్ అయితే మనం కంఫర్టబుల్ గా అచీవ్ చేస్తామని చెప్పి కామెంట్ చేశారు. కాకపోతే డౌన్ సైడ్
పొలిటికల్ రిస్క్స్ అవి చూసుకున్నట్లయితే వేరే జియో పొలిటికల్ ఇష్యూస్ అవి ఉంటాయి కదా, అటువంటి ఇష్యూస్ ఏమైనా వచ్చినట్లయితే దాని వలన మన ఎకానమీ పైన కొంత ఇంపాక్ట్ పడచ్చు. కానీ ఇంటర్నల్లీ మన ఎకానమీలోనైతే పెద్దగా ఇష్యూస్ ఏవి లేవని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర నుంచి స్ట్రాంగ్ కామెంటరీ అయితే వినిపించింది. సో ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర నుంచి ఇటువంటి కామెంటరీ రావడం మన ఎకానమీ రిలేటెడ్ గా పాజిటివ్, అండ్ మన ఎకానమీ స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నది అనుకోండి, దానివల్ల మన స్టాక్ మార్కెట్స్ లో కూడా మంచి పాజిటివ్ మూమెంటం చూసేటువంటి అవకాశం ఉన్నది. అండ్ ప్రెసెంట్ మన కంట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ బాగా పెరుగుతుంది. అండ్ అలాగే మన ఇండియా ఎక్స్పోర్ట్ సైడ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఫోకస్ చేస్తుంది కదా, దాంతో పాటుగా ఈ ఎక్స్పోర్ట్స్ అవి పెంచడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా వేరే PLA స్కీమ్స్ అవి అనౌన్స్ చేయడం ఇటువంటివన్నీ చేసుకుంటూ వెళ్తుంది. కాబట్టి ఫ్యూచర్ లో కూడా మన ఎకానమీలోని మంచి గ్రోత్ చూసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఈ డిసెంబర్ మంత్ కంప్లీట్ అయ్యి జనవరి మంత్ లోకి ఎంటర్ అయ్యాం కదా, దీంతో వేరియస్ ఆటో కంపెనీస్ వాళ్ళ బిజినెస్ అప్డేట్స్ అయితే రిలీజ్ చేశాయి. దీనిలో ముందుగా మారుతి సుజుకి వాళ్ళ సేల్స్ నెంబర్స్ ని మనం చూసినట్లయితే లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్ తో కంపేర్ చేస్తే ఈ డిసెంబర్ మంత్ లోని వీళ్ళ టోటల్ సేల్స్ లోని కొంత డ్రాప్ కనిపిస్తుంది. అండ్ అలాగే ఎస్కాట్స్ కుబోటా వాళ్ళ టోటల్ సేల్స్ లో కూడా లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్ తో కంపేర్ చేస్తే ఈ డిసెంబర్ మంత్ లో 18.6% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు మహీంద్రా అండ్ మహీంద్రా వీళ్ళ పాసెంజర్ వెహికల్ సేల్స్ లోని 24% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ కార్స్ అండ్ వ్యాన్స్ సేల్స్ లో మాత్రం 97% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ యూటిలిటీ వెహికల్ సేల్స్ లో 24% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎక్స్పోర్ట్స్ లో కూడా 41% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ అలాగే ఫార్మ్ ఎక్విప్మెంట్ సేల్స్ లో కూడా 18% డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళ సేల్స్ నెంబర్స్ కూడా మిక్స్డ్ గానే ఉన్నాయి. అండ్ పవర్ టిల్లర్స్ అండ్ ట్రాక్టర్స్ సేల్ చేసేటువంటి VST టిల్లర్స్ వాళ్ళ సేల్స్ లో కూడా లాస్ట్ ఇయర్ డిసెంబర్ తో కంపేర్ చేస్తే ఈ డిసెంబర్ లోని డ్రాస్టిక్ డ్రాప్ అయితే కనిపిస్తుంది. దీంతో VST టిల్లర్ స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. బట్ ఏషియర్ మోటార్స్ వాళ్ళు మాత్రం వీళ్ళ డొమెస్టిక్ సేల్స్ లో బాగానే గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ టోటల్ VECV సేల్స్ లో కూడా డీసెంట్ గ్రోత్ కనిపిస్తుంది. అండ్ SML ఇసుజీ వాళ్ళు కూడా కార్గో వెహికల్ సేల్స్ లో అయితే బాగానే గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్యాసింజర్ వెహికల్ సేల్స్ లో మనకి డ్రాప్ కనిపిస్తుంది. కానీ టోటల్ సేల్స్ చూస్తే మాత్రం వీళ్ళవి స్లైట్ గా తగ్గాయి అంతే. దెన్ టూ వీలర్ కంపెనీ అయినటువంటి బజాజ్ ఆటో వాళ్ళ సేల్స్ కూడా రిలీజ్ చేశారు. వీళ్ళు కూడా లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్ తో కంపేర్ చేస్తే ఈ డిసెంబర్ మంత్ లోని సేల్స్ లో అయితే గ్రోత్ డెలివర్ చేశారు. ఈసారి మనం చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది 4 వీలర్ కంపెనీ సేల్స్ లో మాత్రం లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్ తో కంపేర్ చేస్తే ఈ డిసెంబర్ మంత్ లో వాళ్ళ సేల్స్ లో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు టాటా మోటార్స్ వాళ్ళ బిజినెస్ అప్డేట్ కూడా వచ్చింది. వీళ్ళ టోటల్ డొమెస్టిక్ సేల్స్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ మంత్ తో కంపేర్ చేస్తే ఈ డిసెంబర్ మంత్ లోని 4% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని 3% గ్రోత్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ టోటల్ కమర్షియల్ వెహికల్ సేల్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 1% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాసింజర్ వెహికల్ సేల్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో 5% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. సో టాటా మోటార్స్ వాళ్ళైతే ఈ డిసెంబర్ మంత్ లో వాళ్ళ సేల్స్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.